బృందావనంలోని గోపికలతో శ్రీకృష్ణుని రాసలీల గురించి తరచుగా మనం వింటాము. అది భౌతిక దేహాల నడుమ ఒనగూడే పరస్పర సాధారణ వినిమయము కానే కాదు. పైగా అది ఆధ్యాత్మిక దేహాల ద్వారా ఒనగూడే భావ వినిమయము. దీనిని అర్థం చేసుకోవడానికి మనిషి కొంత తెలివి గలవాడై ఉండాలి. ఎందుకంటే నిజమైన సుఖమేమిటో తెలుసుకోలేని మూర్ఖుడు ఈ భౌతిక జగత్తులోనే సుఖాన్ని వాంఛిస్తాడు. చెరుకుగడ అంటే ఏమిటో తెలియని ఒక వ్యక్తి కథను భారతదేశంలో చెబుతుంటారు. ఈ చెరుకుగడను నమిలితే అతి తీయగా ఉంటుందని అతనికి చెప్పబడింది. ఆహా, అదెట్లా ఉంటుంది అని ఆ వ్యక్తి అడిగాడు. అది చూడటానికి వెదురు బొంగులాగా ఉంటుంది అని ఒకడు సమాధానం ఇచ్చాడు. దానితో మొదటి వ్యక్తి నానా రకాల వెదురు బొంగులను నమలడం మొదలుపెట్టాడు. ఇక వాడికి చెరుకుగడ తీయదనం యొక్క అనుభవం ఎట్లా కలుగుతుంది? అదే విధంగా మనం సుఖాన్ని, ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాము. కానీ మనం వాటిని, ఈ భౌతిక దేహాన్ని నమలడం ద్వారా పొందే ప్రయత్నాలు చేస్తున్నాము. అందుకే సుఖం లేదు, ఆనందం లేదు. కొంతసేపు ఏదో కొంత సుఖభావన కలిగితే కలగవచ్చు, కానీ అది నిజమైన సత్యమే కాదు. అది తాత్కాలికమైనది. అది ఆకాశంలో మనం చూసే మెరుపు లాంటిది, వెలుగులాగా. అది క్షణకాలం కనిపించిన నిజమైన కాంతి దానికి అతీతంగా ఉంటుంది. నిజానికి సుఖమంటే ఏమిటో తెలియకపోయే కారణంగా మనిషి నిజమైన సుఖం నుండి దారి తప్పుతాడు. తనను తాను నిజమైన సుఖంలో నెలకొల్పుకునే పద్ధతే కృష్ణ చైతన్య పద్ధతి. కృష్ణ చైతన్యం ద్వారా మనం క్రమంగా మన నిజమైన బుద్ధిని వికసింపజేసుకొని ఆధ్యాత్మిక ప్రగతిని సాధించిన కొలది సహజంగానే ఆధ్యాత్మిక సుఖాన్ని అనుభవించగలుగుతాము. ఆధ్యాత్మిక సుఖానుభూతిని ఆస్వాదించడం మొదలు కాగానే అంతే మొత్తంలో భౌతిక సుఖాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. పరతత్వ అవగాహనలో ప్రగతిని సాధించే కొద్దీ సహజంగానే మనం ఈ మిథ్యాసుఖం నుండి విడిపడతాము. మనిషి ఏదో రకంగా కృష్ణ చైతన్యంలోని ఈ స్థితిని చేరుకుంటే కలిగే ఫలితమేమిటి? యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో నా దుఃఖేన గురుణాపి విచాల్యతే. దీనిని పొందిన తర్వాత అతడు దీనిని మించిన వేరొక అధిక లాభము లేదని భావిస్తాడు. గొప్ప కష్టంలోనైనా అతడు ఏనాడు చలింపకుండా ఉంటాడు. జై గురుదత్త.